ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శిరస వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. మౌనం ఇంతటి తీర్పునిస్తుందని అనుకోలేదు. ఎన్నో రౌడీజాలు, అరాచకాలు, అక్రమాలు చేస్తున్నా కూడా ఆడదాని కడుపులో తనినా, నిండు సభలో ఆడదాన్ని అగౌరవపరిచినా, నడి రోడ్డు మీదకి చీరతో ఈడ్చినా, గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అని అనమన్నా, ఈ పసుపు జెండాని, ఈ పసుపుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు జాతి గౌరవం బ్రతికి ఉండేంత వరకు ఆత్మగౌరవంగా మేము పసుపునే నమ్ముకొని తెలుగుదేశం జెండానే పట్టుకొని ఆ జెండాని రెపరెపలాడించేదాకా నిద్రపోవని కంకణం కట్టుకున్నటువంటి మహిళా సైన్యానికి అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో ఎన్నో అరాచకాలు, రౌడీజాలు చేస్తున్నప్పటికీ మహిళ తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి బయటకొచ్చి కేసులు పెట్టించుకొని ఈరోజు ఈ అఖండ విజయంలో భాగస్వామి అయినందుకు గాను ఈ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కనుక ఇంతటి మెజారిటీని కూడా విశాఖపట్నం ప్రాంతంలో గాజువాకని ఎమ్మెల్యే అత్యధిక మెజారిటీని, ఎంపీని కూడా అత్యధిక మెజారిటీని ఇచ్చినటువంటి ఘనత మా విశాఖపట్నంకే చెందుతుంది, మా విశాఖపట్నంకే దక్కుతుంది. ఎందుకంటే విశాఖపట్నం అట్టడుకుతుంది. సువిశాలంగా సుచిత్రమైన చరిత్రను తిరగరాసింది విశాఖపట్నం. విశాఖపట్నం ప్రాంతవాసులు ఎప్పుడు ఎన్టీఆర్ని, నారా చంద్రబాబు గారిని నమ్ముకుంది. ఎందుకంటే హుదూద్ తుఫాన్లో మా కష్టాల్లో మా విశాఖపట్నం నించోబెట్టింది నారా చంద్రబాబు నాయుడు. అది కూడా మేము మర్చిపోలేదు. కష్టంలో ఉన్నప్పుడే 4 ఎమ్మెల్యేలు ఇచ్చాం. అలాంటి విశాఖపట్నం చరిత్ర తిరగరాసింది. ఎంపీ, ఎమ్మెల్యేలు మా నియోజకవర్గాల నుంచే అత్యధికంగా మెజారిటీ ఇచ్చామంటే విశాఖపట్నం తెలుగుదేశానికి కంచుకోట. ఇది ఎవడబ్బా సొత్తు కాదు, మా సొత్తు అని తెలియజేశాము. ప్రతి ఒక్కరూ ఈ విజయంలో భాగస్వామి అయినందుకు, ఆంధ్ర రాష్ట్ర జన నీరాజనానికి ఓట్లేసి గెలిపించినందుకు, అలాగే దేశ విదేశాల నుంచి వచ్చి ఓట్లేసి ఈ ఓటుతో మన జీవితాలే నిర్ణయించబడతాయన్నానికి ఇదే నిదర్శనమని తెలియజేసుకుంటూ, ఎప్పుడైనా అహంకార దర్పం, డబ్బు మదము ఎప్పుడు విర్రవేగకూడదని రోజాకి, జగన్మోహన్ రెడ్డికి, సజ్జలకి, అందరికీ, కొడాలి నానికి అందరికీ కూడా ఇప్పుడు ఈ తీర్పుతోనే మార్పు మొదలవ్వాలరా ఎదవల్లారా అని తెలియజెప్పారు ప్రజలు. ఇకనైనా మనుషుల్లాగా బ్రతకమని ఒక హెచ్చరిక చేస్తున్నాం తప్పితే ఇంకోటి కాదు. మీరు ఏది ఇచ్చారో అదే మీ ఫ్యాన్ మీకు ఉరేసింది. మీరే మీ ఫ్యాన్తో మీరు ఉరేసుకున్నారు. ఇప్పటికైనా ఆ పార్టీ యొక్క సింబల్నైనా మార్చుకోండి, లేకపోతే మీరైనా మారండి అని ప్రజలు ఒక తీర్పునిచ్చారు. కాబట్టి ఇప్పటికే సైకిల్కి ఫ్యాన్నే ఉరేసి కట్టి తిప్పుతున్నారు. కాబట్టి దయచేసి మనుషుల్లాగా మారమని ఈ ఆంధ్ర రాష్ట్రానికి, అన్ని వర్గాల ప్రజలకి నారా చంద్రబాబు నాయుడు గారితోనే సంక్షేమము, అభివృద్ధి అని తీర్పునిచ్చారు. కాబట్టి ఆ విధంగానే అభివృద్ధి పైన, సంక్షేమం మీద దృష్టి పెట్టి ఈ అప్పుల బారి నుంచి రప్పించి సంక్షేమమైన పాలన అందిస్తారని వైఎస్ఆర్సీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.